హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ వీడియోలో పాల్గొన పౌర్ణమికి లక్ష్మీదేవికి ఉన్న సంబంధం ఏంటిది, ఈ సంవత్సరంలో ఇదే మంచి రోజు అండి. దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. హిందూ క్యాలెండర్ ప్రకారం పాల్గొన పౌర్ణమి రోజునే లక్ష్మీ జయంతి జరుపుకుంటారు. ఆ రోజు అమ్మవారిని పూజిస్తే సకల సంపదలు లభిస్తాయి. హిందూ మతంలో పౌర్ణమి చాలా ముఖ్యమైన పరిగణిస్తారు. అందులోనూ పాల్గొన పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది హిందూ సంవత్సరంలో వచ్చే చివరి పౌర్ణమి. ఆ రోజే సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి జయంతి కూడా జరుపుకుంటారు. అందుకే పాల్గొన పౌర్ణమిని సంవత్సరంలోనే అదృష్టమైన రోజుగా పరిగణిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే సంతోషం, శ్రేయస్సు, సంపద లభిస్తుంది. పాల్గొన పౌర్ణమి రోజు చేసే పూజలకు, దానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. పాల్గొన పౌర్ణమి రోజు హోలికా దహనం నిర్వహిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఇది జరుపుకుంటారు. పవిత్ర నదుల్లో స్నానం చేసి ఆచారాల ప్రకారం హోలికా దహనం చేస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలోని సమస్యలన్నీ హోలికా దహనంలోనే మంటల్లో ఆహుతి అయిపోతాయని నమ్ముతారు. ఈ ఏడాది పాల్గొన పౌర్ణిమ మార్చి 24 ఆదివారం ఉదయం 9:54 గంటలకు ప్రారంభమైంది. మార్చి 25న మధ్యాహ్నం 12:29 గంటలకు ముగిస్తుంది. అయితే సంప్రదాయ ప్రకారం మార్చి 25న ఉపవాసం పాటిస్తారు. ఉదయం తిథి తర్వాత మార్చి 24న సాయంత్రం హోలికా దహనం చేస్తారు. నేను ఈ వీడియో కొంచెం లేట్ అయిందండి పోస్ట్ చేయడము, కొంచెం బిజీగా ఉండి, అందుకే ఇవాళ చేస్తున్న వీడియో. ఈరోజు లక్ష్మీ జయంతి కూడా కావడంతో ఈ ఏడాదిలో అదృష్టమైన రోజుగా మారింది. పాల్గొన పౌర్ణమి రోజు ఉపవాసం పాటించడం వల్ల విష్ణువు, చంద్రుడు అనుగ్రహాన్ని పొందుతారు. లక్ష్మీ జయంతి సందర్భంగా పాల్గొన పౌర్ణమి నాడు ఆ ఆచారాల ప్రకారం అమ్మవారిని పూజించాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఖీర్ సమర్పించాలి. ఎరుపు రంగు చునారి పూజలో తప్పనిసరిగా అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగి సంపదతో నిండిపోతుంది. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చివరి నెల పాల్గొన మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి సంవత్సరంలో చివరిదిగా పరిగణిస్తారు. పాల్గొన పౌర్ణమిని లక్ష్మీ జయంతి అంటారు. దీని తర్వాత హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేస్తే అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. ఓకే అండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.